మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఆటంకాలన్నీ తొలగిపోయి మే మాసంలో వారు దిగ్విజయంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. మంచి ఫలితాలను అందుకుంటారు. తిరిగి వారి యొక్క పూర్వ వైభవాన్ని వారు సంతరించుకుంటారు. ఈ 2026 మే నెలలో వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మే మాసంలో వారు దిగ్విజయ యాత్రను ప్రారంభిస్తారు. అలాగే గురువు, శని, రాహువులు మాత్రమే ఈ మే మాసంలో కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నారు. గురువు కూడా మే మాసం మాత్రమే ప్రతికూలంగా అష్టమ భావంలో ఇబ్బందులు పెట్టి మే మాసం పూర్తయిన వెంటనే అనగా జూన్ మాసం ప్రారంభంలోనే ఆయన భాగ్యభావంలోనికి వెళ్ళి గురుబలాన్ని వీరికి ఇచ్చేటువంటి వాతావరణం అది. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 11 నుంచి షష్టమ భావంలోనికి మేషరాశిలోనికి వెళ్ళడం వల్ల వీరికి ధైర్యం మరింతగా రెట్టింపు అవుతుంది. పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. వాహన లాభాలు అందుకుంటారు. భూ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమములో మేషరాశిలోను, సప్తమములో వృషభ రాశిలోను సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి విషయాల అనుకూలత, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. ఆర్థికంగా బలపడతారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ 2026 మే మాసంలో వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 15 వరకు షష్టమ భావంలో మేషరాశిలో అధికారుల అండదండలతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ అధికారుల యొక్క సహకారంతో విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వ సహకారం బాగుంటుంది. రాజకీయ నాయకులకి నూతన మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో వృషభ రాశిలోను, అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ముఖ్యంగా సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. దశమ భావం అనేటువంటి సింహరాశిలో కేతు సంచారం వల్ల ఈ మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచా కర్మణ పనిచేస్తారు. మీ యొక్క పనితనానికి, మీ యొక్క నిబద్ధతకు, మీ యొక్క నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి 2026 మే మాసంలో వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలని, లాభాలని అందించే వాతావరణం ఉంది. అలాగే 2026 మే మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెల మాత్రమే అష్టమ భావంలో సంచరిస్తాడు. ఈ మే నెలలో కొన్ని ఇబ్బందులు మీకు ఇస్తాడు. జూన్ నెల నుంచి మీకు గురుబలం పూర్తిగా పెరిగిపోతుంది. ఈ గురుదోషం నుంచి మీరు బయటపడతారు. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. లేకపోతే అధికారులతో కానీ, కొందరి పెద్దలతో కానీ, ఆత్మీయులతో కానీ, మీ సంతానంతో కానీ తప్పనిసరిగా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. వారిని బాధ పెడతారు. ఆ కారణం చేత మీరు అశాంతికి గురవుతారు. మీ ఆలోచనలు కలిసి రాదు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావు. కనుక గురువు అష్టమ భావంలో మీకు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు మే నెలలో. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుండదు. పనివారి సహకారం బాగుండదు. ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక చతుర్థంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు చేస్తారు. కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, ఆహారాది విషయాల్లో కానీ దుబారా ఖర్చులు, విలాసాలు కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొనేప్పుడు మీరు తీసుకునే ఆహారం వల్ల
అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల విషయంలో ఆచితూచి మీరు ప్రవర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈ కేతువు కోసం, గురువు కోసం, శని కోసం, రాహు కోసం తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గడ్డు కాలం నుంచి బయటపడి మీరు మే మాసంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నారు కనుక ఇక్కడ వచ్చేటువంటి చిన్న చిన్న ఆటంకాలను కూడా తొలగించుకొని మీ దిగ్విజయ యాత్ర ముందుకు సాగాలి అనుకుంటే ఈ పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్య సమర్పణ చేయండి. కొన్ని మినుములను మీరు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మీరు ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడతారు. అలాగే పంచమ శని దోషం ఉంది. శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. నల్ల ద్రాక్షను తీసుకుని వయోవృద్ధులకు దానం చేసి వారి ఆశీస్సులు తీసుకోండి. ఈ రకంగా చేయడం వల్ల పంచమ శని దోషం నుంచి మీరు 2026 మే మాసంలో బయటపడడానికి అవకాశం ఉంది. ఇక అష్టమ భావంలో గురువు సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా మీరు గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళండి. మనకు అనేక మంది గురువులు ఉన్నారు. ఆది గురువులైనటువంటి సాక్షాత్తు పరమశివుడివే గురు రూపం దాల్చిన దక్షిణామూర్తి స్వామి ఉన్నారు. ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే మహావిష్ణువే గురు రూపము దాల్చినటువంటి హయగ్రీవ స్వామి ఆలయం ఉంది. హయగ్రీవ స్వామిని దర్శించండి. ఆయన స్తోత్రాలను కూడా నిరంతరం పారాయణం చేయండి. శనగలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు అందించగలిగితే తప్పనిసరిగా ఈ గురుబలం నుంచి మీరు గురు దోషం నుంచి బయటపడి గురుబలాన్ని పొందగలుగుతారు. అలాగే మనకు అందుబాటులో అనేకమైనటువంటి గురు ఆలయాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ, సిద్ధి సాయినాథని ఆలయం కానీ మనకు అనేకమైనటువంటి ఆలయాలు అందుబాటులో ఉంటాయి. ఈ గురు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి ఆయా ఆలయాల యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఆ ఆలయాల్లో ఉన్నటువంటి అభిషేక, అర్చన, పూజాది కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజారులకు అందరికీ కూడా పసుపు ఉన్న పండ్లను ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోండి. మరి 2026 ఏప్రిల్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా చెప్పినటువంటి ఈ పరిహారాలంతా కూడా నిర్వర్తించుకొని మరింతగా మంచి ఫలితాలు పొందాలని, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.